సో ఏది ఇన్స్పిరేషన్ మీకు ఇవన్నీ చేయడం? ఇన్స్పిరేషన్ అసలు లేనే లేదు. ఓకే. ఐఎమ్ నాట్ ఇన్స్పైర్డ్ బై ఎనీబడి. సో వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్? అంటే ఇవన్నీ ఊరికే. ఎందుకు చేస్తున్నారు? చేయకుంటే పిచ్చెక్కదు. పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తాం? మ్మ్. సో మన Okay. శరీర మనోధర్మాలు ఉన్నాయి, మ్మ్. తినే తిండి ఉంది, మ్మ్. నిద్ర ఉంది, తద్వారా Hmm. శక్తి వస్తుంది. ఓకే. ఆ శక్తిని నువ్వు దుర్వినియోగం చేసినావు అనుకో, పోలీస్ Hmm. కేసులు అయితే, గొడవలు అయితే, దమాక్ ఖరాబ్ అవుతుంది. ఓకే. ఆ శక్తిని ఊరికే ఉంచడానికి కుదరదు. ఓకే. ఎందుకంటే ప్రకృతిలో నిరంతరం శక్తి ప్రవాహం ఉంది. సరిగ్గా చూస్తే మ్మ్. ఇట్లా గింజ నాటు మూడులకు మొలకాయ, వస్తుంది. నీళ్ళు వస్తే మళ్ళట్లేదు. మ్మ్. ఇట్స్ కెప్ట్ ఆన్ మూవింగ్. కానీ అందరూ అలా అందరి చేయరు సంగతి కదా? మనకు తెలియదు. ఓకే. మనం ప్రపంచానికి ఉత్తరాధికారి కాదు. మ్మ్. ఎవడు సావు వాడు సావాడు, మనకు సంబంధం అంతే. లేదు. నేనేం చేస్తున్నానో మాత్రమే చెప్తున్నా. ఓకే. ఒకే ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది. ఒకవేళ నువ్వు ఫిలాసఫీలోకి ఎంటర్ అవ్వాలంటే అక్కడ ఒక్క చోటనే ద్వారం ఉంది, ఇంకెక్కడ లేదు. అందరిలాగా నేనున్నా. మ్మ్. అందరూ డబ్బు ఎర్న్ చేస్తున్నా, నేను ఎర్న్ చేస్తున్నా. అందరూ పెయింటింగ్ చేస్తున్నారు.